ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం అనగానే చుట్టుకోవడము, అదేవిధంగా పట్టుకోవడము, ముట్టుకోవడము, ఇవే గుర్తొస్తాయి నాకు. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రానికి సంబంధించినటువంటి వారు ఎవరైనా కూడా అధికంగా ఒకవేళ ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నారు, ఎట్లా అంటే ఇక పాము చుట్టుకున్నట్టే, వారిని వదిలేరు. ఇక ఏమైనా బ్రేకప్ కావాలన్నా తట్టుకోలేరు. అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, అసలు జీవితంలో విపరీతమైనటువంటి కష్టాలను అనుభవించినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే బ్రేకప్స్, మనీ రిలేటెడ్, పోగొట్టుకోవడాలు, ప్రదేశ మార్పులు, 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు, 2025 ఆల్సో హెల్త్ ఇష్యూస్, వాహన ప్రమాదాలు, అదేవిధంగా కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సిచ్యువేషన్స్, మీకు నెగిటివ్ ఇంపాక్ట్, మంచి చేయాలి అని అనుకున్న చెడుగా ఉండడము, వాహన ప్రమాదాలు, మన పేరు మీద ఉన్నటువంటి వాహనం ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళు ప్రమాదంకి గురయ్యేటువంటి పరిస్థితులు, ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ లాస్, స్థానభ్రంశము, అంటే ఉన్న ప్లేస్ నుండి మరొక ప్లేస్కు వెళ్ళిపోవడము, అసలు మనకు అక్కడ అసలు ఉండాలి అనేటువంటి ఆసక్తి కూడా ఉండని పరిస్థితి. మరి మనీ పరంగా, అదేవిధంగా బ్రేకప్స్ పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు. రైట్, ఏది ఏమైనా మీ వ్యక్తిగత జాతకానికై తప్పకుండా మనసు నన్ను కలవండి. కలిసిన తర్వాత తప్పకుండా మీకు ఏది కావాలంటే అది మీ జీవితంలో 100% నేను మీకు సెట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఆశ్లేష నక్షత్రము, ఇది కర్కాటక రాశి. మరి ఈ యొక్క రహస్యము, బుద్ధి, మిస్టరీగా వీరి యొక్క జీవితం అనేటువంటిది ఉంటుంది. మరి మొత్తం మీద దీనికి, ఈ యొక్క ఆశ్లేష నక్షత్రానికి నాగదేవతలు అంటే సర్పాలు వీరికి అధిపతులుగా ఉన్నాయి. మరి యొక్క నక్షత్రానికి బుధగ్రహము కూడా అధిపతిగా చెప్పబడుతూ ఉన్నది. మరి ఇట్టి బుధుడు, దేవతలు ఎవరు అంటే నాగదేవతలు. సో అధిదేవత, ప్రత్యధి దేవత. ఆశ్లేష అంటేనే మనము లోతైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వారు, ఎక్కువగా సీక్రెట్స్ ఎక్కువగా దాస్తూ ఉంటారు. ఎవరిని పడితే వారు నమ్ముతారు. నమ్మడం కానివ్వండి, లేదా అసలు 2022, 23, 24 అయితే ఈ సిచ్యువేషను అంతా ఇంత కాదు. మీకు నేను ఇక ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను, అది మీ మనసుకే వదిలేస్తున్నా. అదేవిధంగా తెలివైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు తప్పకుండా, సో మానసిక శక్తి, అదేవిధంగా స్ట్రాటజీ, ప్లానింగ్ కావచ్చును, రీసెర్చ్ మైండ్ అని చెప్పి అనుకోవచ్చును. ఇంకా చాలా తెలివైనటువంటి వారుగా చెప్పబడుతున్నది. మంచి ప్లానింగ్స్, మంచి ప్లానర్స్ అని చెప్పుకోవచ్చును. మాటలతో ప్రభావితం చేస్తారు. వ్యూహాలు వేయడంలో బలమైనటువంటి వారు, సమస్యలు పరిష్కారంలో నిపుణులు. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించేటువంటి దాంట్లో మంచి నిపుణులు అని చెప్పుకోవచ్చును. బిజినెస్ మైండ్ అధికంగా ఉంటుంది. ఎంతసేపు బిజినెస్ చేయడము, బిజినెస్ రిలేటెడ్ ఉండడము, ఇంతే. కొన్ని నెగిటివ్ ఏమిటి అంటే ఎక్కువగా అనుమానము, మూడ్ స్వింగ్ కావచ్చును. అదేవిధంగా సీక్రెట్ నేచర్, అప్పుడప్పుడు మ్యానిప్యులేషన్స్ కూడా ఉంటాయి. ఒంటరిగా ఉండడం ఇష్టం. సో భావాలను ఎక్కువగా బయట పెట్టరు ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వారు. మరి బుధ ప్రభావం వల్ల మైండ్ ఉపయోగించే ఫీల్డ్స్ వీరికి బాగా సూట్ అవుతాయి. గేమ్స్ రిలేటెడ్, మైండ్ రిలేటెడ్, బిజినెస్, ట్రేడింగ్, మార్కెటింగ్, సేల్స్, ఐటీ, సాఫ్ట్వేరు, సైకాలజీ, అదేవిధంగా మెడిసిన్, ఫార్మసీ, జ్యోతిష్యం, ఈ యొక్క టారో, వీరు బిజినెస్లో ఎక్కువగా కూడా సక్సెస్ అవుతారు. ఇక డబ్బు, అదృష్టం, డబ్బు సంపాదించే తెలివి ఉంటుంది. సడన్గా మనీ వెళ్ళిపోతుంది. విదేశ యోగం, అదేవిధంగా ప్రేమలో డీప్ ఎమోషన్గా ఉంటారు. అదే మీకు పెద్ద మైనస్. ఈ డీప్ ఎమోషన్గా ఉండడమే మైనస్. ఎందుకంటే వివాహం కాకముందు కొంత లివింగ్గా కూడా ఉంటారు. దాని తర్వాత మీరు మోసపోయే పరిస్థితి ఉంటుంది. చాలా అటాచ్మెంట్, జెలసీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అర్థం చేసుకునేటువంటి పార్ట్నర్ దొరకడం మీకు అవసరం, గమనించుకోండి. అదేవిధంగా కొంత నర్వస్ సిస్టమ్ కావచ్చును, కడుపుకు సంబంధించింది, స్టమక్ రిలేటెడ్ కొంత ఆందోళన, ఇవి కొంచెం మీకు వ్యాధులు చెప్పబడుతున్నవి.
సో మొత్తం మీద ఆశ్లేష నక్షత్రం వారు ఎక్కువగా కూడా మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు, రహస్య మార్గాల్లో ఎదుగుతారు, డబ్బు ఆకర్షించేటువంటి శక్తి అధికంగా ఉన్నటువంటి వారు ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వారు. మనం మీకు ఇందాక చెప్పుకున్నాం 2022, 23, 24, 25 కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. లైక్ ఏదైతే ఏమిటి, రాబోయే రోజులలో వెయిట్ పెరగబోతూ ఉన్నారు. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, విదేశీ యోగాలు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వారు ఉన్నారో ఎక్కువగా సర్పాలకు అభిషేకం చేసుకోవాలి. మరి ఇంకా లైక్ వివాహం కానీ, డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కానీ, ఉద్యోగంలో సడన్ మార్పులు కానీ, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు తప్పకుండా వన్స్ నన్ను కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఒక రెమెడీ అంటే నన్ను కలవడమే పెద్ద రెమెడీ. నన్ను కలిసిన తర్వాత మీ జీవితం ఒక వెలుగులాగా వెలుగుతుంది. ఇది సత్యం, 100% నేను చెప్తున్నా. కనుక తప్పకుండా ఈ ఆశ్లేష నక్షత్రం వారు మీరు రాబోయే రోజులలో జూన్ 1వ తారీఖు నుండి ఒక 5-6 నెలలు చాలా అద్భుతంగా ఉంది. అన్ని రంగాల వారికి అద్భుతంగా ఉంది. ఆల్ ద బెస్ట్.